పరిచర్య జరగాలి, దేవునికి మహిమ రావాలి అంటే అంత కామన్గా ఉన్నది. ఎందుకు ఈరోజు కష్టం ఉన్నదంటే మన థియాలజీ, మన జ్ఞానము వీటిలో మునిగిపోయాము తప్ప అసలు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యం వినుట కొరకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు వాక్యము మీ ఆత్మీయ క్షేమ, అభివృద్ధి, అదేవిధంగా మీకెంతో ఆశీర్వాదకరంగా, మిమ్మల్ని ఎంతగానో బలపరిచేదిగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. రండి వాక్యములోనికి వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. అపోస్తుల యొక్క జీవితం, అపోస్తులు చేసినటువంటి వారి పరిచర్యలో ముఖ్యంగా వారి జీవితాన్ని గమనిస్తే దీన్ని మనం కనుగొనగలం. నిజమే కదండి. మనం అపోస్తుల బోధ యందు నిలిచి ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అపోస్తులు వేసినటువంటి పునాది మీద ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అపోస్తుల యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, అపోస్తుల యొక్క జీవితాన్ని మనం పరీక్షిస్తే ఈ ఒక్క మాటలో మనం ఎంతో లోతుగా తెలుసుకోవచ్చండి. అందులో మొదటిగా ప్రార్థన యందు వాక్యమందును ఎడతెగక వారు ఉన్నారు. అందుకే వారి ద్వారా కార్యాలు కూడా విస్తారంగా జరిగినాయి. కంటిన్యూగా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మాత్రమే కాదు, ఆత్మల సంపాదన కూడా అలాగే జరిగిందండి. అనుదినము ప్రజలు సంఘములో చేర్చబడుట చూశాం. అపోస్తుల ద్వారా దేవుడు విశేషమైన అద్భుతాలు చేయటం మనం చూడగలిగాం. మరొక మాట చదువుతాను చూడండి. ఇదే అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. వారు ఎడతెగక ప్రార్థనలో గడిపినప్పుడు, ఎడతెగక వాక్యములో గడిపినప్పుడు శిష్యుల సంఖ్య, డిసైపుల్షిప్, శిష్యుల సంఖ్య విస్తరించిందండి. ఎంత అద్భుతంగా ఉంది కదండి ఈ మాట. చూడండి, మళ్ళీ చదువుతాను. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. శిష్యుల సంఖ్య అనగా నమ్ముచున్న వారి సంఖ్య, విశ్వాసుల సంఖ్య బహుగా విస్తరించింది. ఎడతెగక ప్రార్థనలో ఉండుట వలన, ఎడతెగక వాక్యములో గడుపుట వలన వచ్చినటువంటి ఫలితము, రిజల్ట్ ఏమిటంటే శిష్యుల సంఖ్య బహుగా విస్తరించింది. వాక్యము చాలా బలముగా ప్రకటించబడింది, గొప్పగా ప్రకటించబడింది. దేవుడు వాక్య ప్రకటన కోసము ఆశ్చర్యకరమైన ద్వారాలు తెరిచాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, మనము ఎడతెగక ప్రార్థనలో గడిపినట్లయితే, ఎడతెగక మనము వాక్యములో గడిపినట్లయితే దేవుని యొక్క పరిచర్య విస్తారంగా జరుగుట చూడగలం. అద్భుత కార్యాలు ఎక్కువగా జరుగుట చూడగలం. దేవుడు నూతన ద్వారాలు తెరియుట మన అనుభవంలోనికి వస్తుంది. ప్రజలు అనేకులు దేవుని తట్టు తిరుగుట, లేదా ఇంకా వాక్యము మన ద్వారా విస్తారంగా ప్రబలుట మనం చూడగలం. అందుకోసమే దేవుని పరిచర్య జరగాలి, దేవునికి మహిమ రావాలి అంటే అపోస్తులు జీవితంలో మొదటిగా ఎన్నుకున్నది, వారి జీవితంలో మొదటిగా మనం చూసేది ఏమిటయ్యా అంటే వారు ఎడతెగక ప్రార్థనలో వాక్యములో గడుపుచున్నారు. నేను, మీరు మనమందరము పరీక్షించుకుందాం, మనమందరము పశ్చాత్తాపడదాం, మనమందరము ఈ పనిని నేటి నుంచే మొదలు పెడదాం. ఏమిటంటే ఎడతెగక ప్రార్థన, ఎడతెగక వాక్యములో మనం ఉన్నట్లయితే దేవుని మహిమకరమైన కార్యాలు చూడగలం. మరి ఈ ప్రార్థన, వాక్యము ఎడతెగక అపోస్తులు మాత్రమే చేశారంటే అలా అని కాదండి. అపోస్తులను చూసి సంఘమందరూ వెంబడించారు. ఆ ఉద్యమానికి కేవలం దైవజనులు మాత్రమే కాదు, కేవలం అపోస్తులు మాత్రమే కాదు, సంఘమందరూ కూడా ఈ పని చేయాలి. ఎడతెగక ప్రార్థన, వాక్యము సంఘం అందరూ పార్టిసిపేట్ చేయాలి. సంఘములోని పాస్టర్ మాత్రమే కాదు, పాస్టర్ అమ్మ, పాస్టర్ కుటుంబం మాత్రమే కాదు, సంఘ పెద్దలు మాత్రమే కాదు, పాటలు పాడేవారు మాత్రమే కాదు, కానీ చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ ఈ పని చేశారండి. అందుకు మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తానండి. ఇదే అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 12 మరియు 13 వచనాలు నేను చదువుతానండి. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను.
ఈ యొక్క సందర్భం మనకు తెలుసు. పేతురును చెరసాలలో వేసినప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేశారు. చూసారా, అపోస్తుల్ని చూసి సంఘమందరూ వెంటనే చేయడం ప్రారంభించారు. సంఘమంతా చేస్తున్నారు. అపోస్తులు ఏం చేశారు, ఆది సంఘం అందరూ కూడా అదే చేశారు. కేవలం సేవకుడొక్కడు ప్రార్థనాపరుడు, సేవకుడొక్కడు వాక్యం ధ్యానిస్తే సరిపోదండి. ఆ మంట సంఘం అందరికీ ఉండాలి. ఇక్కడ విశేషము ఏమిటంటే, ఈరోజు చెప్పాలనుకున్న ఒక ప్రత్యేక విశేషం ఏమిటంటే, పేతురు చెరలో ఉన్నప్పుడు మనకు తెలుసు, సంఘం ప్రార్థించగా ఆశ్చర్యంగా ఆయన బయటికి రావడం మనకు తెలుసు. సో ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు రోదే అనే ఒక చిన్నది చూడడానికి వచ్చింది. అంటే ఆ ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థించే, ఉజ్జీవంతో ప్రార్థించే ఆ ప్రార్థన గుంపులో చిన్నది కూడా ఉన్నది. అనగా చిన్న పిల్లలు మొదలుకొని యవనస్తులు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా ఆనాటి ఉజ్జీవములో ఉన్నారు. మన సంఘాలలో పరిస్థితి ఎలా ఉన్నది? మన కుటుంబాలలో పరిస్థితి ఎలా ఉన్నది? సంఘంలో ఒక్కరు ప్రార్థించేవారు ఉంటే అలా సరిపోదండి. కాపరి ఒక్కడు గొప్ప ప్రార్థనా పరుడైతే సరిపోదండి. సంఘం ప్రార్థించారు. సంఘంలో అక్కడ రోదే అని ఒక చిన్నది, అనగా ఆ ప్రార్థించే గుంపులో, ఆ ప్రార్థించే ఇంటిలో, ఆ ఉజ్జీవంలో, అద్భుతాలు చూచుటలో, ఆ మహత్కార్యాలు జరిగిన ఆనాటి ఆ ఉజ్జీవములో రోదే అనే చిన్నది కూడా ఉన్నది. ఈనాడు మన సంఘాలలో ప్రార్థించే గుంపుల్లో, ప్రార్థన కొరకై పరితపించే గుంపుల్లో చిన్నలు ఉండాలి, పెద్దలు ఉండాలి, యవనస్తులు ఉండాలి. సంఘం అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఏమిటి అంటే ఎడతెగక ప్రార్థన, ఎడతెగక వాక్య ధ్యానములో వారు ఉన్నారు గనుకనే వాక్యము ప్రబలింది. ఆత్మలు, శిష్యుల సంఖ్య బహుగా విస్తరించిందండి. ఆశ్చర్యంగా అనుదినము సంఘాలలో చేర్చబడుతున్నారు. ఈ సంఘం నుంచి ఆ సంఘానికి, ఆ సంఘం నుంచి ఈ సంఘానికి షిఫ్టింగ్ కోసం కాదండి, నూతన ఆత్మలు ప్రవాహంలా వచ్చారు. అన్య జనుల మధ్య ఆశ్చర్యంగా పరిచర్యకు ద్వారాలు తెరవబడ్డాయి. ఎంతో పరిచర్య జరిగింది. దేవునికి ఎంతో మహిమ వచ్చింది. కారణం ఏమిటయ్యా అంటే, వారు ఎడతెగక ప్రార్థన యందును వాక్యమందు ఉన్నారు. ఆ అపోస్తులను చూసి సంఘమందరూ నేర్చుకున్నారు. మరొక సందర్భాన్ని మీకు చూపిస్తానండి. ఇదే అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం మనందరికి తెలుసు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలును, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వారు ఎడతెగక ప్రార్థించారు పరిశుద్ధాత్మ కోసం, ఉజ్జీవం కోసము. మరి అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో ఎడతెగక ప్రార్థించారు. విస్తారంగా వాక్యము ప్రబలింది. విస్తారంగా బహుగా శిష్యులు యెరూషలేము చుట్టుపక్కల ఎందరో అనేకులు పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డారు. రక్షించబడుచున్న వారి సంఖ్య దినదినము విస్తరించింది. ఆటంకాలు ఉన్నమాట నిజం, కానీ అద్భుతాలు అంతకంటే ఎక్కువ జరిగాయి. ఆటంకాలు ఉన్నమాట నిజం, ఆత్మల సంపాదన అంతకంటే ఎక్కువగా జరిగింది. కారణం ఏంటయ్యా అంటే, ఎడతెగక ప్రార్థన, ఎడతెగక వాక్యమందు వారు ఉన్నారు. సంఘమందరూ ఉన్నారు. సంఘములోని పిల్లలు మొదలుకొని రోదే అని చిన్నది, అనగా ఆనాటి ఉజ్జీవంలో చిన్నది మొదలుకొని అపోస్తుల వరకు అందరూ ప్రార్థనా పరులై ఉన్నారు. అందరూ ఉజ్జీవానికి నాంది పలికారు. ఎడతెగక ప్రార్థించడం అనేది కామన్ అయినాయి. ఆ రోజు ఆత్మల సంపాదన కూడా అంత కామన్ గా ఉన్నది. ఎందుకు ఈ రోజు కష్టం ఉన్నదంటే, మన థియాలజీ, మన జ్ఞానము వీటిలో మునిగిపోయాము తప్ప అసలు సిసలైనటువంటి దేవుని వాక్యము సెలవిచ్చినటువంటి ఎడతెగక ప్రార్థన యందు, వాక్యమందు మనము ఉండుటలో ఎక్కడో తప్పిపోతున్నట్టుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాట ద్వారా. చివరిగా మరొక మాట మీతో పంచుకుంటున్నాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనములో రాయబడింది. అదేమనగా చూడండి దయచేసి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన యందు పట్టుదల, ఇది అపోస్తుల జీవితంలో మనం చూడగలం. ఆది సంఘంలో చూడగలం. ఆది సంఘంలో చిన్నలు, పెద్దలు, పిల్లలు, ఎగ్జాంపుల్ రోదే కోసం చెప్పాను. ఇలా ప్రతి ఒక్కరికి ప్రార్థన బీజం పడిందండి, వాక్య బీజం పడిందండి. అందుకోసమే వారు ఎంతో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని రాగలరు. రాజులున్నటువంటి కాలంలో,
కఠినమైన చట్టాలు ఉన్నటువంటి కాలంలో కూడా వారు ప్రపంచానికి గొప్ప ఉజ్జీవాన్ని అందించారు. కారణం ఏంటంటే ఎడతెగక ప్రార్థన యందు వాక్యమందు వారు నిలిచి ఉన్నారు. అందుకే వాక్యం ఉంది, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. దేవుని క్షమాపణ కోరుదాం. ప్రార్థనలో పట్టుదల కోల్పోయామేమో, ఉజ్జీవాన్ని కోల్పోయామేమో, చల్లబడ్డామేమో, ప్రార్థన విషయంలో మనం చల్లబడిపోయామేమో. దేవుని క్షమాపణ అడుగుదాం. ఈరోజే తిరిగి మన ప్రార్థనను, మనం వాక్యంతో గడిపే సమయాన్ని శ్రేష్టమైందిగా మనం గడుపుదాం. ప్రార్థన కొరకైన పట్టుదల, చిన్నలు పెద్దలు, ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా ప్రార్థన కొరకు నడుం బిగించండి. దేవుణ్ణి అడగండి. ఒక గట్టి తీర్మానం తీసుకోండి. మీ ద్వారా దేవుడు ఆనాడు జరిగించినటువంటి ఆశ్చర్య కార్యాలు మీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా అయిన గొప్ప కార్యాలు తప్పక జరిగిస్తాడు. తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, ఆశ్చర్యకరుడవైన దేవా, నీ బిడ్డల్ని బట్టి స్తుతిస్తున్నాను. అపోస్తుల జీవితం ద్వారా మా అందరితో మాట్లాడి ఉన్నారు అయ్యా. నీ బిడ్డలందరితో మాట్లాడి ఉన్నారయ్యా. ఆనాటి ప్రార్థన కొరకైన ఆ యొక్క పరితపించే హృదయాన్ని పెట్టండి. వాక్యము కొరకైన ఆకలి మాలో పెట్టండి. ప్రార్థన కొరకైన పట్టుదల మాలో పెట్టండి నాయన. సంఘములో చిన్నలు పెద్దలు వృద్ధులు, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది, సంఘంలో ఎందరు ఉంటే అందరూ కూడా తండ్రి ఈ ప్రార్థన యొక్క ఉజ్జీవాన్ని రుచి చూచుటకు సహాయం చేయండి. తద్వారా జరిగినటువంటి కార్యాలు మేము చూసాం అయ్యా. అనేక అద్భుతాలు, అనేక సూచక్రియలు, నీకు మహిమ తెచ్చే వింత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రార్థన ద్వారా జరిగినాయి తండ్రి. అంత మాత్రమే కాదు, శిష్యుల సంఖ్య విస్తరించింది. రక్షించబడుచున్న వారి సంఖ్య నాయన విస్తరించి అనుదినము అన్య జనులు సంఘంలో చేర్చబడుట మేము చూశాం. అలాంటి కార్యాలు మా ద్వారా జరుగునట్లు ప్రార్థన విషయంలో తిరిగి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం, అప్పగించుకుంటూ కృతజ్ఞతలు తండ్రి. బిడ్డల్ని గొప్ప ప్రార్థన పరులుగా మీరు మార్చమని సేవకునిగా ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వర్షిప్ అండ్ ప్రేయర్ చర్చ్ మా యొక్క సహవాసం ద్వారా అనేక అద్భుతమైన గొప్ప వర్తమానాలు మీకు అందించడం జరుగుతుంది. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు కూడా ఈ యొక్క వర్తమానాలు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ప్రైజ్.